మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. మన మధ్యలోని క్రిస్టిన్ లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీలోని ఎంతో సేవ చేసి I want to congratulate Raja for the new covenant church. I'm so happy that he's finally started his church, and today it's a very wonderful day and a very wonderful month. I think the month of Christmas is really so important, where we are already in the spirit of Advent, and this spirit of Advent we have a new church born for each one of us to attend, to praise and glorify the Lord, and to receive blessings. Of course, our faith is hope, and our hope is only in the Lord. And I want to wish Raja all the very best. మన మధ్యలోని మరి నాకెంతో ఇష్టమైన వారు, చాలా అభిమానించే వ్యక్తి, చాలా సంతోషంగా ఉంది. ప్రేమపూర్వకంగా గట్టిగా చప్పట్లతో ఆవిడ్ని ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన ఆ ప్రభువుకి నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే రాజాని ప్రతిసారి అడుగుతూ ఉంటాను, ఎలా ఉంది మన చర్చ్ అని. సో తను చెప్పాడు, ఇలా కొత్త ప్రెమిసెస్కి షిఫ్ట్ అవుతున్నామని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ థింక్ గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్. ఈ చర్చ్ ఇంకా బాగా ఎదగాలని, like our hope is only in God. So మన క్రిస్టిన్ లాజరస్ చెప్పినట్లు the attendance is more important to glorify the God. So ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను హౌ ఇంపార్టెంట్, ఎక్కువ టైం ఉండదు ఒకప్పుడు మేము చర్చ్కి వెళ్ళడానికి. బట్ ఒక 2 Sundays మిస్ అయినా కూడా నాకు చాలా భయం వేస్తుంది, అరే మిస్ అయిపోయానే అని. అంటే దేవుడి మీద ఎంత ప్రేమ భక్తి రెండు ఉన్న, భయం కూడా ఉండాలన్నది. భయం భక్తి రెండు ఉంటే ఆటోమేటిక్గా ఆ దేవుడి మీద ప్రేమ, తర్వాత దేవుడు వాక్యాల ప్రకారం నడుచుకోవడానికి కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎంత చెప్పినా ఎంత విన్నా బైబిల్ రోజు అది కొత్తగానే నాకు వినిపిస్తూ ఉంటుంది ఆ మాటలు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి, సో తనైతే పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చేసాడు. కాబట్టి దేవుని సేవలో ఉన్నారు కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలామందికి దేవుడు తప్పకుండా తన్ని బ్లెస్ చేస్తాడు. తన్ని చూసి ఇండస్ట్రీలో చాలామంది ప్రభులోకి వస్తారు అని. అఫ్కోర్స్ నేను కూడా ఉన్నాను అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ రాజాను చూసి తను అంటే సినిమాలో హీరో కాదు, నిజ జీవితంలో కూడా ప్రభు దేవుళ్ళు అంటే మనకంత హీరో అంటే అది యేసు ప్రభువే. కానీ ఒక హీరోగా ఉండి దేవుళ్ళో ఎంత ఎదిగాడు, ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడు. తన వల్ల ఎంతమంది అంటే మన ఇండస్ట్రీలో చాలామంది కూడా ప్రభులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ బి టు గాడ్. మరి ఒక ఎడ్యుకేషనిస్టు, మరి అదేవిధంగా జిహెచ్ఎంసీలో కోఆప్ట్ మెంబర్గా, మరి మైనారిటీ కమిషన్లో కూడా మెంబర్గా ఉన్నారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి కుటుంబంలో ఎంతోమంది గొప్ప సేవకులు,
వారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టము. మరి అంత మంచివారు మన మధ్యలో ఉండటం నిజంగా చాలా సంతోషకరం. ప్రేమపూర్వకంగా విద్యా స్రవంతి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనము మన మనసులో పెట్టుకోవడం కనుక మన జీవితంలో కూడా మనం అనుభవిస్తే చాలా బాగుంటుంది. మరి రాజా ఈ విధంగా ఈ న్యూ కవెనెంట్ చర్చ్ని ప్రారంభించినందుకై దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ న్యూ కవెనెంట్ చర్చ్ జరుపుకుంటున్న ఈ యొక్క యానివర్సరీ, సెకండ్ యానివర్సరీని బట్టి మరి మంచి హాల్, మరి చక్కటి వాతావరణము, చుట్టూ చూసినట్లయితే ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. ఐ ప్రైజ్ గాడ్, ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ రాజా, పాస్టర్ రాజా గారు and his family and all the church members and all those who are behind, maybe the choir, the people who are singing here and all those who are the support team of the church. May God bless you mightily. May this church, I'm sure this church will flourish. ఎందుకనంటే రాజాలో ఉన్న ఆ యొక్క ఆశ, దేవుని సేవ చేయాలా అన్న ఆశ నేను చాలా చూశానన్నమాట. ఇది నేను చూసినప్పుడు నేను వెంటనే అనుకున్నాను, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్ ఇన్ సచ్ అ మైటీ వే అని. ఎంతోమంది మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మే గాడ్ రియల్లీ రివార్డ్ హిమ్ and use him in a mighty way. That is the reward. When the Lord uses us, that is the reward. Whatever we go through, that is our reward. So praise be to God and thank you Raja for inviting me and giving me this honor. Thank you. మరి గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు మరి ముఠా గోపాల్ గారు, ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, శాసనసభ్యవర్యులు మన మధ్యలో ఉన్నారు. మరి ఎంతో సంతోషము సార్. వీఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మీరు చేసిన సహాయమును బట్టి మీకు ఎల్లప్పుడూ మేము రుణస్థులై ఉన్నాము. ఒక మాట నేను చెప్పి ఆ తర్వాత సార్ని నేను స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను. ఈరోజు ఈ స్థలంలో మనం ఉన్నామంటే అది ఎమ్మెల్యే గారు, మరి దేవుని మహాకృపని బట్టి మరి ఎమ్మెల్యే గారు ఆయనే స్వయంగా వచ్చి ఈ స్థలం కోసం మన కోసం మాట్లాడినందుకు సార్ న్యూ కవెనెంట్ చర్చ్ తరఫున మేమందరం మా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. వీ వుడ్ ఇన్వైట్స్ యూ, దయచేసి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో. అందరికీ నమస్కారాలు. ఈరోజు సుదినం, ఎందుకంటే న్యూ కాన్వెంట్ చర్చ్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా మనము మన మిత్రుడు రాజా గారి సమక్షంలో మనం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి వేయించేసిన అక్కలు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, ప్రెస్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, నాకు రాజా గారు చాలా మంచి మిత్రులు. ఇంకా ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ సినిమా ఫీల్డ్, హీ వాజ్ ఆల్సో ఇన్ సినిమా ఫీల్డ్. అదే కాకుండా మేమిద్దరము చాలాసార్లు మాట్లాడుతుంటాము. ప్రత్యేకించి ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ మై సన్ జేసిమ్ ఆల్సో. సో నాకు సార్ చెప్పడం జరిగింది, సార్ ఇప్పుడు ఏదైతే ఆమంత్రణ నడుస్తున్నదో అక్కడ మా అగ్రిమెంట్ టైం అయిపోతున్నది, మాకు మంచి చర్చ్కు ప్రార్థనలకు మంచి ప్లేస్ కావాలి అని అన్నప్పుడు ఇక్కడ ఉన్న నయీం గారు కానీ, ఇక్కడ ఉన్న సోదరులు ఫారూక్ గారు కానీ మంచి మిత్రులు. సో నేను చెప్పాను, వాళ్ళ దేవుని ప్రార్థన గురించి అడుగుతున్నారు, మీరు సహకరించి ఇవ్వాల్సిన కోరినప్పుడు వాళ్ళు కూడా మంచిగా స్పందించి భగవత్ కార్యక్రమానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి నయీం గారు, ఫారూక్ గారు పెద్ద మనసుతో ఈ ప్రిమిసెస్ ఇవ్వడం జరిగింది. నాకు నమ్మకం ఉంది రాజా గారి పైన. ఈజ్ ఎ వెరీ డిటర్మైన్డ్ మ్యాన్. అనుకున్న సాధిస్తాడు. దీని గురించి కూడా చర్చ్ గురించి ప్రతిసారి నన్ను అడగడం జరిగింది. సో ఈనాడు భగవంతుని కృప వల్ల మనం ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్స్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈనాడు సోదరులు చాలా పెద్ద ఎత్తున వచ్చి మరి రాజా గారిని ఆశీర్వదించి వచ్చినందుకు అందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మీరు గమనించాలి, ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలాసార్లు తెలంగాణ రావడానికి క్రైస్తవ సోదరిమణులు ప్రార్థనలు కూడా మనకు పనిచేశాయి. వారందరికీ మనం పెద్ద మనసుతోటి
మనమందరము పెద్ద మనసుతో వాళ్ళకి సహకరించాలి అని చాలా మీటింగ్లు చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా కానీ, ముషిరాబాద్ చర్చెస్కి వెళ్ళినా కానీ నాకు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు, చర్చ్ ఫాదర్స్ కానీ, పాస్టర్స్ కానీ, అక్కడున్న డివోటీస్ సోదరులు సోదరిమణులు, సార్ మాకు బరియల్ గ్రౌండ్ చాలా ఫిలప్ అయిపోయింది కాబట్టి మాకు సబర్బంలో ఇక్కడే దగ్గరలో మాకు ఈ బరియల్ గ్రౌండ్ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఈ విషయాలు కూడా మేము సీఎం గారితో చెప్పడం జరిగింది. మరి ఆయన పెద్ద మనసుతోటి యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈనాడు తెలంగాణ ప్రాంతంలో 68 acres 0.3 గుంటాస్ పెద్ద ఎత్తున మరి బరియల్ గ్రౌండ్ కేటాయించడం జరిగింది. అదే కాకుండా క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నా కానీ, సపోజ్ వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ చర్చ్లు కానీ వేరే ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నప్పుడు కానీ అధికారులు కానీ అక్కడ నాయకులు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళకు సహకరించే విధంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. దాని విధంగా మనం గమనిస్తున్నాము. ఈనాడు చాలా మటుకు క్రైస్తవ సోదరులకు మరి మంచి సహకారం మనకు ప్రభుత్వం అందుతూనే ఉంది. ఈరోజు మరి క్రిస్మస్ వస్తున్నది. ఈ క్రిస్మస్ సందర్భం కూడా మనకు తెలుసు, క్రిస్మస్ గిఫ్ట్స్ ఏ విధంగా ఇస్తున్నారు దాని గురించి కూడా ఈనాడు మాకు ముషిరాబాద్ కాన్ఫరెన్స్లో ఐ థింక్ హైదరాబాద్ సిటీలో హైయెస్ట్ చర్చెస్ వీఆర్ హ్యావింగ్ 53 to 58 churches in Mushirabad conference now. I am having very good touches with all people. కాబట్టి నేను మీకు ఎల్లవేళ నా సహకారం మీకు ఉంటుంది. ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ, ఏమి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి ఎల్లవేళలా మీ సేవలో ఉంటానని వస్తు తెలియజేస్తున్నాను. ఉషా పాల్ అక్క గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆరాధన టీవీ. మరి వారు వచ్చి వారి యొక్క గ్రీటింగ్స్ తెలియపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుని త్రియేక నామంలో ఇక్కడ చేరి ఉన్న మీ అందరికి కూడా ఆరాధన టీవీ ఛానల్ తరఫున శుభములను తెలియజేస్తున్నాను. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ఇట్. దేవుడు కొందరిని ఎన్నుకుంటారు. హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ లైఫ్, ఆనర్ అండ్ వెల్త్. మరి రాజాలో నేను చూసింది హ్యూమిలిటీ. హీ గివ్స్ ద టాప్ ప్రయారిటీ టు గాడ్. Seek ye first the kingdom of God and his righteousness and all the things will be added. అన్న విధముగా he has been chosen vessel. మరి ఒక సంవత్సరం అంతయు దేవుడు మీ సంఘాన్ని కాపాడి ఈ యొక్క న్యూ కవెనెంట్ చర్చ్ని దీవించి 2వ యానివర్సరీ జరుపుకోవడానికి ఇది దేవుడిచ్చిన బహుమానం. ఈ సచ్ రాప్చర్ వరకు ఈ సంఘము విశ్వాసంలో కొనసాగుతూ బీ అలర్ట్ ఫర్ గాడ్స్ వర్క్, బీ అలర్ట్ ఇన్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బీ అలర్ట్ టు ఐడెంటిఫై ద ఫాల్స్ ప్రాఫిట్స్. దీనంతటికి కూడా మన హృదయాలు దేవుని వాక్యం చేత నింపబడితేనే, దేవుణ్ణి ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో ప్రతి దినం విల్ బి ఎ క్రిస్మస్. నాట్ ఓన్లీ December 25th, every day when Jesus is born in our hearts, it is Christmas. And once again I wish you all a happy 2nd anniversary, especially to Raja and family, entire elders of this church. Elders of the church లేకపోతే ఈ సంఘం ముందుకు వెళ్ళదు. Please cooperate with your pastor. Let there be oneness of mind. Once again I congratulate all the members of this church, and let this church shine as light, reflecting God's light. We are the light because we reflect God's light. May God bless you all. And Dr. Ashish, we are very glad to have you here. మన మధ్యలో డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు ఉన్నారు. వారిని క్లుప్తంగా స్టేజ్ మీదకి వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచాలని నేను తెలియపరుస్తున్నాను. హీ ఈజ్ అ డయాబెటాలజిస్ట్. అంటే ఎవరికైనా షుగర్ వ్యాధి ఉంటే
తప్పకుండా డాక్టర్ ఆశీష్ గారిని మీరు కన్సల్ట్ కావచ్చు. అపోలో హాస్పిటల్స్, మన సికింద్రాబాద్లోని అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో కూడా ఆయన క్లినిక్స్ ఉన్నాయి. సో ఎటువంటి సమస్య ఉన్నా కూడా షుగర్కి సంబంధించింది. అండ్ హీఈస్ నాట్ ఓన్లీ దట్, మెడికల్ మినిస్ట్రీలో చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. టీవీ ప్రోగ్రామ్స్లో, ప్రాముఖ్యంగా సెక్యులర్ ప్రోగ్రామ్స్లో, మరి అదేవిధంగా క్రైస్తవ టీవీ ఛానల్స్లో కూడా మెడికల్కి సంబంధించిన అనేక విషయాలు ఆయన టీవీ షోస్ ద్వారా తెలియపరుస్తూ చాలామందికి సహాయపడుతున్నారు. వారి మా మధ్యలో ఉండటం చాలా సంతోషం. వి వెల్కమ్ యూ అండ్ we would like you to give us greetings. Thank you so much. Dr. Ashish Chauhan garu. Praise God. Hallelujah. I'm delighted and honored to be out here. The New Testament and the New Covenant is the blessing which we all have it, and I congratulate Brother Raja for second anniversary of New Covenant Church. At this time, I would want to tell you, I am delighted if you come to me in hospital for any kind of treatment, but you will not require if you are regular with the church, if your regular blessings of your pastor is on you. Only a pastor is someone who stands between you and your death. Take my words, when my mother was counting her life, her last breath in Apollo Sikandrabad last year, everybody was there to help me with their prayer support, and I invited Brother Raja, please come and give this final word of prayers to my mother. I will never ever forget for Brother Raja for those wonderful things. I really, at this time, I bless your church, I bless you and your family, that you will touch both the Andhra and Telangana, the Telugu Pradesham, with your church members, and I believe with your blessings and your prayers, my hospital will be empty. May God bless you with those words. Thank you. Dr. Jayalata garu, she is not only a great doctor, but also a great spiritual person. మరి ఇన్ బిట్వీన్ ద సిక్, మరి అనారోగ్యముతో బాధపడుతున్న వారి మధ్యలో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు నిలబెట్టుకున్నందుకు వారు మన మధ్యలోని అతిథులుగా రావటము. షీఈస్ ది డైరెక్టర్ ఫర్ MNJ క్యాన్సర్ హాస్పిటల్. మరి గట్టిగా ప్రేమపూర్వకంగా చప్పట్లతో ఆవిడని ఆహ్వానిద్దాము. ఐఎమ్ హ్యాపీ టు సీ సో మెనీ ఆఫ్ యూ ఆల్ ఇక్కడ ఈరోజు ఈ సెకండ్ యానివర్సరీ సందర్భంగా విచ్చేసినందుకు, నన్ను స్పెషల్ గెస్ట్గా గ్రీటింగ్స్ చెప్పడానికి, మరి ముఖ్యంగా మిస్సెస్ అండ్ మిస్టర్ క్రిస్టోఫర్ గ్రౌడ్ గారు పిలిచినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ టు కమ్ ఓవర్ హియర్. ఎన్నోసార్లు నేను ఈ చర్చ్కి రావాలని మా అన్నయ్య అడిగారు, బట్ చాలాసార్లు వద్దామని అనుకున్నాను కానీ ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ ఈ సెకండ్ యానివర్సరీకి రావాల్సి, అంటే గ్రీటింగ్స్ చెప్పడానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంతమంది ఇన్ని 2 yearsలోనే సచ్ ఎ బిగ్ చర్చ్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నందుకు ఇట్స్ ఎ గాడ్స్ యాక్ట్, గాడ్స్ ఈవెంట్. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మనకు తెలుసు. వాక్యం ఎక్కడ గట్టిగా ఉంటుందో చర్చి అంత అభివృద్ధి చెందుతుందని ఈ చర్చ్ ద్వారా మనం చూస్తున్నాము. వీఆర్ ప్రాక్టికలీ ఫేసింగ్ దాట్. ఇది ప్రార్థన ఎంత అవసరమో మనకు తెలుసు. ప్రార్థనలో ఈ చర్చ్ ఇంత ముందుకు వెళ్ళడము, రాజా గారితో లీడర్షిప్లో ఇంత బాగా అభివృద్ధి చెందుతుంది. రాజా గారు, మేము మా కుటుంబానికి చాలా సన్నిహితులు. ఏ ఫంక్షన్కి పిలిచినా వెంటనే వస్తారు. మరి ముఖ్యంగా మా అన్నయ్య వాళ్ళ పెళ్లి సందర్భంగా, గృహప్రవేశాల సందర్భంగా, వెనెవర్ వి ఫీల్ దట్ వీ వాంట్ అ ఫ్యామిలీ పర్సన్ టు ప్రే అండ్ లీడర్స్ ఇన్ ద ప్రేయర్ అన్నప్పుడు రాజా గారు ఉంటారు. మరి ముఖ్యంగా మా హాస్పిటల్ MNJ క్యాన్సర్ హాస్పిటల్ చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ తోటి క్యాన్సర్ పేషెంట్స్తో నిండి ఉంటుంది. ఆ పేషెంట్స్కి ఒకరోజు పీడియాట్రిక్ వార్డులో, పిల్లల వార్డులోకి వచ్చి ఒక్కొక్క బెడ్ దగ్గర 5 minutes, యూ డోంట్ బిలీవ్, అంటే 100 పిల్లలు ఉన్నారు, 100 మంది పిల్లల దగ్గర ఒక్కొక్క బెడ్ దగ్గర 5 minutes స్పెండ్ చేశారు. ఈవెన్ ద పేరెంట్స్ ఆఫ్ దైర్ అదర్ కమ్యూనిటీ పీపుల్ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఎవరిని ఉద్దేశించకుండా పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ప్రేయర్ చేశారు. ఫర్ దట్ ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రార్థన అనేది ఈనాడు యూత్లో ఎంత అవసరమో మనకు తెలుసు. యూత్ ఇలాగా ఒక మంచి పద్ధతిలో నడవడానికి ఇలాంటి రాజా గారి లీడర్షిప్, రాజా లాంటి
లీడర్స్ మనకు అవసరం ప్రార్థనలో నడిపించడానికి. యాక్టర్ అయినా డాక్టర్ అయినా ప్రార్థన అనేది ముఖ్యము. అది మన అందరము తెలుసుకోవాలి. ఎలాగా జ్యుడిషియల్, మనకి మెడికల్ నీడ్స్, పోలీసు ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరము. ప్రార్థనలో నడిపించేవారు మరి ముఖ్యంగా ఇలాంటి గొప్ప వ్యక్తులు అయి ఉంటే మన యూత్, మన సొసైటీ చాలా బాగా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. మనము నేను ఐఎమ్ నాట్ అటాచ్ సో మచ్, బట్ స్టిల్ యాజ్ అ డాక్టర్ ఐ కెన్ నో దట్. ఎందుకంటే ఎక్కడ మెడిసిన్ పని చేయని ప్లేసెస్లో కూడా ప్రార్థన పనిచేస్తుంది. మెడిసిన్ అనేది ఒక పార్ట్ కిందే పనిచేస్తుంది. అంటే వీ కెన్ గో టు ఓన్లీ సర్టన్ ఎక్స్టెంట్ విత్ ఆల్ ది న్యూవర్ ఎక్విప్మెంట్స్, న్యూవర్ డెవలప్మెంట్స్. బట్ ప్రార్థన అనేది ఎక్కడ ఏ మిరాకిల్ చేయలేని పని చేస్తుంది. దట్ ఐ ఎక్స్పీరియన్స్ పర్సనలీ. ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ ఆల్ ఆల్సో. ఐ విష్ యూ ఆల్ సెకండ్ యానివర్సరీ బాగా గొప్పగా చేసి క్రిస్మస్ సీజన్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. The way you have decorated it with all the words of the God and also the people who are colorfully decorated over here. I wish you all a happy second anniversary of this new covenant church. Thank you so much. Father Bernard garu మన మధ్యలో ఉన్నారు. I would kindly request you to come and offer a few words and bless us. రెండవ వార్షికోత్సవ సందర్భంగా దేవుని కృపా వరం వలనను పవిత్రాత్మ అభిషేకం వలనను ఒక సంఘానికి నాయకుడిగా తీర్చిదిద్దబడినటువంటి రాజా గారికి కథోలిక సంఘం తరపున నా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ద న్యూ కవెనెంట్ ఆఫ్ చర్చ్ అనే ఈ చర్చి, ఈ సంఘము రాజా గారి నేతృత్వంలో, వారి సారథ్యములో ఇంకా గొప్పగా ఎదగాలని, గొప్పగా ఎంతోమందికి సేవ చేయాలని, ప్రతి వ్యక్తిని, ప్రతి భక్తుని యేసుక్రీస్తుని రుధిర ధారల చేత, రక్తము చేత చేసి ప్రతి వ్యక్తిని కూడా దేవుని బిడ్డగా రూపొందింప చేసే అనుగ్రహాన్ని రాజాగారికి ఇవ్వాలని ప్రార్థిస్తూ, మనవి చేస్తూ కీర్తన ద్వారా మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. కీర్తన Psalm 20 verses 1 to 5. May the Lord answer you when you are in distress. May the name of the God of Jacob protect you. May he send you help from the sanctuary and grant you support from Zion. May he remember all your sacrifices and accept your burnt offerings. May he give you the desire of your heart and make all your plans succeed. May we shout for joy over your victory and lift up our banners in the name of our God. May the Lord grant all your requests. This is my prayer. This is my wish for you. Praise the Lord. Hallelujah. Amen. Now I would request my friend and TRS youth leader, young dynamic leader. I am praying for this young man. You believe me, he is going to become a big leader in coming days. We are very pleased to have Mutta Jai Simha garu mana majloni, TRS youth leader. Please come and share your greetings. Hallelujah, and thank you, Rajana. An honor to be here. First of all, I would like to congratulate you and the New Covenant family for celebrating the second anniversary, and all credits to you, Anna. I know the determination you had in getting this place, and Jesus is always with you, because the kind of determination, the hard work you showed is immense, and that is what is required for all the members of the church. అందరికీ నమస్కారాలు. మరి ప్రత్యేకంగా మీ అందరికి తెలిసిన విషయమే, రాజా గారు ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తం తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజానికానికి చాలా సుపరిచితుడు. యాక్టర్గా కానీ ఎంతోమంది మెప్పులు పొంది, మరి చాలా నాకు ఇప్పటికీ నాకే కాకుండా చాలామందికి కూడా సర్ప్రైజింగ్
థింగ్ ఏంటంటే అంత మంచి హీరో ఒక యాక్టింగ్ కెరియర్ను వదిలిపెట్టిండు. అంటే మీరు ఇప్పటికీ గమనిస్తున్నారు 60 సంవత్సరాలు 65 70 సంవత్సరాల్లో కూడా ఇప్పటికీ కూడా 25 30 సంవత్సరాల రోల్స్లని కూడా హీరోస్ ప్లే చేస్తున్నారంటే మరి రాజా గారు కేవలం ఇప్పటికీ 40 years స్టిల్ యు ఆర్ వెరీ ఫిట్ అన్న. యు ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు యాక్టింగ్. కానీ మీరంతా కూడా యాక్టింగ్ వదిలిపెట్టి ఒక దేవుడు సర్వీస్ కోసం మీరు వచ్చిండ్రంటే 100% మీ వాక్యాలలో ఎంతో పవర్ ఉంటుంది ఎప్పటికీ కూడా. అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ రాజన్న, యాక్చువల్లీ రాజన్న ఆమంత్రంలో చర్చ్ ఉండే, దాని నుంచి ఒక వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ రాజన్నకి మేబీ జీజేసే చెప్పుంటాడు ఆ ప్లేస్ కన్నా ఈ ప్లేస్ 100% బెటర్. ఇది చాలా మంచి ప్లేస్. ఇందులో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు ఉన్న మెంబర్స్ కాదన్న, రాజన్న విల్ డెఫినెట్లీ ఇన్ ది కమ్మింగ్ ఇయర్స్ మీ మాట విననీకి ఎంతో రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఎన్నెన్నో హాల్స్లలో ప్రజలతో నిండిపోతుందని నేను 100% గ్యారంటీతో నేను చెప్పగలుగుతున్నాను. మీ వాక్యాలతోని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు మాట్లాడే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా కానీ వాళ్ళు ఆ బాధలతో ఇక్కడికి వచ్చి మీ వాక్యాలలో వాళ్ళ జవాబులని వాళ్ళు పొందుతారని నేను తెలియజేస్తున్నానన్న. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ రాజన్న. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజమండ్రి నుంచి రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా నుండి మరి వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఆఫ్ రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ ఇన్ వెల్కమింగ్ యూ ఆన్ టు ద డయస్ అండ్ ప్లీజ్ షేర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ అద్భుతమైన కవెనెంట్ చర్చ్ యొక్క 2వ వార్షిక మహోత్సవానికి ప్రార్థించి దేవుని చిత్తమని ఎంచి ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను కూడా వారి సంతోషంలో పాలు పంచుకోవడానికి వారు పిలిచినందుకు వ్యక్తిగతంగా దైవజనుడు రాజావారికి, వారి కుటుంబానికి, సంఘానికి మరొక్క మారు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతమంది పరిశుద్ధుల మధ్య, ఇంతమంది దైవజనుల మధ్య ఈ 2nd యానివర్సరీలో వచ్చి శుభాలు, గ్రీటింగ్స్, వాక్యం పంచుకోవాలని దైవజనుడు నన్ను కోరినప్పుడు నాకు చాలా ఆనందమైంది. గత అనేక సంవత్సరాలుగా ఈ దైవజనునితో నాకు చక్కటి ఆత్మీయమైన స్నేహం. రాజా గారి గురించి 2 విషయాలు ముందుగా నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో పరిశుద్ధుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఏమంటాడు అంటే దేవుని వాక్యంలో, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అది అతని మీద మోపినవాడు యెహోవాయే అని అంటాడు. ఈ రోజుల్లో ఫిలిం ఫీల్డ్లో లేదా కనీసం సీరియల్స్లో లేదా కనీసం ఏదో ఒక టాక్ షోలో ఏదన్నా ఒక చిన్న అవకాశం దొరికితే రాకెట్ కన్నా స్పీడ్గా వెళ్ళి ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది యవనస్తులు ఆశపడుతుంటే ఫిలిం ఫీల్డ్లో ఒక హీరోగా నిలదొక్కుని అనేక సినిమాలు చేసి బాగా బిజీగా ఉన్న సమయంలో దేవుని చేత పట్టబడి, యవన కాలమున పట్టబడి, ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని, ప్రభు యొక్క వాక్కు చేత రక్షించబడి, ఆయన చేత పట్టబడి ప్రభు కొరకు సంపూర్ణంగా నిలవబడిన ఒక అద్భుతమైన సాధనం దైవజనుడు రాజాగారని చెప్పొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాజాగారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్, దర్శనమును కలిగి ఉన్న వ్యక్తి. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో అంటాడు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పరిష్. ఎక్కడ దర్శనము లేదో
ఎక్కడ దేవోక్తి లేదో అక్కడ జనము కట్టులేక తిరుగుదురు అని అంటాడు. అంటే అక్కడ ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు, అక్కడ దీవెన ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. కానీ రాజాగారి విషయంలో ఆయన కేవలము ఏదో సేవకు దేవుడు పిలిచాడు, భక్తిలో పడ్డాను అని చెప్పి నార్మల్గా సేవ చేయాలి అని అనుకోవడం కాకుండా ఆయన ఒక దర్శనముతో సేవ చేస్తూ ఉండడం గత 10 సంవత్సరాలుగా నేను గమనిస్తానే ఉన్నాను. ఎక్కడ యేసయ్య సువార్త ప్రకటించబడడం లేదో, రోమాపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించవలనని ఆశగలవాడినై ఆ ప్రకారం నేను చేస్తూ ఉన్నానన్నట్టు రాజాలో ఎప్పుడు నేను చూచినా, ఎప్పుడు వారితో మాట్లాడినా రాజావారితో ఆయన యేసయ్యను గురించి తెలియని వారికి సువార్త పంచాలన్న తపన, ఆ యొక్క ప్యాషన్, he not only has the fashion but also he has the passion for the souls. ఆయనకు కేవలం ఫ్యాషనే కాదు, ఆత్మల పట్ల ప్యాషన్, బాగా భారం, తృష్ణ, ఆకలి, దాహం, దర్శనం, నశించిపోతున్న ఆత్మలను గురించి ఉన్నాయి అని చెప్పడానికి ఏ విధమైన సందేహం, అనుమానం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది ఏంటి అంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎవ్రీ టైమ్ ఐ రిమెంబర్ హిస్ నేమ్. ఆయన పేరులోనే ఫెయిత్ ఉంది. ఎలాగంటారా, రాజా పక్కనే పేరుంది చెప్పండి, హేబెల్. హేబెల్ని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు, బై ఫెయిత్ హేబెల్ ఆఫర్డ్ ఎ బెటర్ సాక్రిఫైస్. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కన్నా మరి శ్రేష్టమైన అర్పణ. రాజావారు ఆయన పరిచర్యలకు ఫెయిత్ మినిస్ట్రీస్ అని పెట్టడంలో ఏ విధమైన అనుమానం లేదు, సందేహం లేదు. ఎందుకంటే హిస్ లైఫ్ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, హిస్ మినిస్ట్రీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ హిస్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. He not only has faith in his preaching, but he has faith in his works. ఎందుకంటే యాకోబు పత్రికలో పరిశుద్ధాత్ముడు అంటాడు, విశ్వాసం అన్నది క్రియలతో కూడినదై ఉండాలి, క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ సంఘం 2 సంవత్సరాలలో అద్భుతమైన పరిపక్వతను, అద్భుతమైన ఆత్మలను సంపాదించుకుని అనతి కాలంలోనే ఒక విశాలమైన మందిరంలోనికి, ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీలోనికి మారడం అన్నది ఇది ప్రభువు మాత్రమే చేసే కార్యమని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవి జస్ట్ పర్సనల్ మాటలు, రాజాగారి గురించి నేను చెప్పాను, అవి వాక్యాన్ని చెప్పినట్టు కాదు. దేవుడు వారి జీవితములో చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి, మహోపకారములను బట్టి వారు కృతజ్ఞతతో కూడిన హృదయంతో ప్రభువును మహిమపరచడానికి మాత్రమే యానివర్సరీ జరుపుతున్నారని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. అలాగున ఈ యానివర్సరీ జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. అందుకని 103వ కీర్తనలో ప్రభు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని అంటాడు. సమూయేలు ఇశ్రాయేలీలకు ఒక గొప్ప హితబోధ చేస్తూ ఉంటాడు. ఏంటి ఆ బోధ అంటే, దేవుడు మీకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో వాటిని తలంచుకొని వినయ మనస్కులై నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెబుతూ ఉంటాడు ఆయన ప్రవక్త అయిన సమూయేలు. మరిచిపోవద్దు, don't forget that you have a responsibility to be thankful for every little thing and every big thing that the Lord has done in your life. సమూయేలు మొదటి గ్రంథంలోనే 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అప్పటికే చాలా ఆత్మీయంగా చితికిపోయారు, దీన దశకు వచ్చారు. అలాంటి సమయంలో నలుదిక్కుల వారు బాధించబడుతున్న సమయంలో
సడన్గా దేవుడు వారి హృదయాలను ఆయన వైపు తిప్పుకున్నాడు. పరిశుద్ధాత్ముడు రాస్తాడు, వారందరనంట, జాగ్రత్తగా వినండి, యెహోవాను ఆశ్రయించడానికి వారు హృదయాలు తిప్పుకుని దుఃఖానుసారులయ్యారనంట. దే వర్ రిపెంటింగ్ అండ్ దే వాంటెడ్ టు ఫాలో గాడ్. They wanted to turn away from their wicked ways. They wanted to turn away from their idol worship. ఇహలోక మాలిన్యము వారికి అంటింది. అంటిన ప్రతి మాలిన్యము నుండి వారు పరిశుద్ధపరచబడి దేవునికి దగ్గరవ్వాలని అనుసరింప దుఃఖించుచూ ఉండగా సమూయేలు వారికి ఒక అద్భుతమైన బోధ చేస్తూ మీరందరూ మిస్పాకు రండి అని పిలుస్తాడు. జాగ్రత్తగా వినండి. మిస్పా అనగా కావలివాని స్థలము. దేవుని కార్యాలు ముందు హృదయంలో ప్రారంభమైతేనే కానీ దాని ఇంపాక్ట్ శారీరం మీద పడదని అనేక మారులు ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించడానికి వారు అంగీకారాన్ని తెలిపితే సమూయేలు అంటాడు, పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకుని యెహోవా దేవునికి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పట్ల ఆయన ప్రార్థన చేస్తాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక వింత జరుగుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా కావలివాని స్థలానికి వచ్చారు. అక్కడ కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వస్తారు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటాడు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను యెహోవా దేవుడు ఆలకించి అద్భుతాలు చేస్తాడు. ఏం జరుగుతుందో తెలుసా? ఫిలిష్తీయుల యొక్క తలంపులను, ప్రణాళికలను, ప్లాన్స్ను, ఆ వార్ స్ట్రాటజీస్ను ఆయన తారుమారు చేసి ఉరుములు కురిపించి వారిని తరిమేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీల చేతిలో ఫిలిష్తీయులు చిత్తుగా ఓడిపోయారు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ఒక రాయిని తీసుకుని మిస్పాకును షేనుకు మధ్య దానిని నిలిపి ఆ రాయికి ఒక పేరు పెడతాడు. ఏంటి ఆ పేరంటే, ఇంతవరకును యెహోవా మనకు సహాయము చేశాను. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఈ సంఘానికి ఇంతవరకు యెహోవా సహాయం చేశాడు. ఈ సంఘానికి 2వ సంవత్సరం యానివర్సరీలో ప్రవేశించడానికి దేవుడు ఇంత చిన్న వయసులో ఇంత చిన్న సంఘానికి ఇంత అమోఘమైన ఆత్మీయ పరిపక్వత కలిగిన దైవజనుణ్ణి ఇచ్చి కాపరినిచ్చి ఇంత దీవెనను అనుగ్రహించిన ఆ మహాపరిశుద్ధుడైన యేసయ్య నామమునకు మహిమ చెల్లిస్తూ ఇంతవరకును మీ సంఘానికి ఆయన సహాయము చేసినందుకు మనమందరము చప్పట్లు కొట్టి ఆ పరిశుద్ధుడైన దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రభువు మెండుగా మిమ్ములను దీవించునుగాక. ఈ సమయంలోని ఐజాక్ పాస్టర్ గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ న్యూ కవెనెంట్ చర్చ్ 2వ యానివర్సరీకి ఇక్కడ చేరటానికి మనందరికీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ. ఈ 2nd యానివర్సరీకి నన్ను పిలిచినందుకు రాజాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా శుభాభివందనాలు. చర్చ్ దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. నేను ఒక మాటను దేవునాథ్ నన్ను ప్రేరేపిస్తే అది చదువుతున్నాను. 1 కొరింథీ 13th చాప్టర్లో 10th 11th verse 10-11 వచనాలు చూద్దామండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని పౌలు ఈ పత్రికలో సంబోధించాడు. దేవుని ప్రేమ తెలియని దినాలలో రాజా
మరి సినీ ఫీల్డ్లో అనేకులను మరి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆ ఫీల్డ్లో ఒక హీరోగా స్థిరపడినటువంటి ఆ సహోదరుని దేవుడు ఆకర్షించుకుని, నువ్వు హీరో చాలామంది ప్రజలకి, కానీ రియల్ హీరో జీసస్ క్రైస్ట్ మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. ఆ గొప్ప దేవుడు ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి దైవకుమారుడికి లోకంలోకి వచ్చి పొరపాట్లు చేసి పాపములో శాపంలో నశించిపోతున్న మానవుడి కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించి 3వ రోజున తిరిగి లేచిన దేవదేవుడు ఆయన మాత్రమే ఒక నరకాగ్నిలో నుంచి ఒక ఆత్మను తప్పించి పరలోక రాజ్యం చేర్చగలిగినటువంటి రియల్ హీరో. ఆ హీరో యొక్క ప్రేమను రాజా తెలుసుకోవటం, ఆయన పిలుపునందుకుని ఆయన పరిచర్యకి అడుగులు వేయటం గొప్ప ధన్యత. ఈ రోజును రాజాని కూడా అనేకమైన ఆత్మల్ని నరక కూపములో నుంచి పరలోకం వైపు తిప్పేటువంటి ఒక హీరోగా దేవుడు తయారు చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. దేవుని చేత పిలువబడిన ప్రతి దైవజనుడు ఒక హీరోనండి. ఎందుకంటే ఈ లోకంలో ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా మనిషి తన స్వార్థం కోసం అడుగులు వేస్తాడు. ఒక దైవజనుడు మాత్రమే నశించిపోచున్న ఆత్మల పట్ల భారము కలిగి, తనకెన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో అవసరతలు ఉన్నా, నశించిపో ఆత్మలు నరకములో నుంచి నేను బయటికి తీసుకురావాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఈ బాధ్యత, ఈ భారము మా మీద ఉంచారు కాబట్టి ఈ బాధ్యతని, కర్తవ్యాన్ని మేము నెరవేర్చాలి అనేటువంటి ఈ దృక్పథంతో రాత్రి పగలు శ్రమపడి ప్రార్థించి ఉపవాస ప్రార్థనలు చేసి ఎన్నో శరీర సుఖాలను వదులుకొని, కొన్నిసార్లు కుటుంబానికి కూడా దగ్గర లేకుండా, వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్నొచ్చినా నా బిడ్డలు ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, ఓ మంచి కాపరి ఉండేటువంటి ఆలోచన ప్రభువుకు ఉద్దేశం. అలాంటి ఉద్దేశంతో అడుగులు వేసేవాళ్లే దైవజనులు. అలాంటి వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములు అన్నారు. రాజా ఈ జర్నీలో 2 years కంప్లీట్ అయింది. రాజాతో పాటు మరికొందరు, ఇంతకుముందు చూసాం మన వీడియో, చర్చ్ యొక్క హిస్టరీ చూపించారు, మరికొందరు యాడ్ అవ్వటం, వారందరూ వచ్చి వాక్యం విని రక్షణ పొందటం, దైవజనుడితో కలిసి సహకరించటం చాలా అభినందనీయం. ప్రభు అన్నారు, పిల్లవాని వల్ల యోచించుకో. మరి నేను 10 years వరకు 300 మెంబర్స్ని సమకూర్చలేకపోయాను, కానీ రాజా 2 yearsలోనే దేవుడు ఇంత ఘనంగా వాడుకోవటం అభినందనీయం. నా సహోదరుడు రాజా గొప్పగా లేవనెత్తబడాలి. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి యానివర్సరీకి నిజంగా నేను బ్లేజరేస్ రాకోకుండా, ఏదో కొద్దిమంది వస్తారని కాకుండా thousands of members నా ప్రభు ఆత్మీయ బిడ్డలుగా రాజాకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ 2nd యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా, రాజాకి కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి యానివర్సరీస్ అనేకమని నా సహోదరుడు జరిపించుకోవాలని, సంఘం జరిపించుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభు రాకడ ఆలస్యం అయితే పిలిచినప్పుడల్లా వస్తూ ఉంటాను. మరి మన మధ్యలోని మరి బిషప్ విల్సన్ సింఘం గారు ఉన్నారు. ఐ వుడ్ ప్లీజ్ రిక్వెస్ట్ టు కమ్ అండ్ షేర్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ సమ్ గ్రీటింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇక్కడ చేరిన పెద్దలందరికీ మరి చాలా సంతోషం. రాజా గారి ఫెయిత్ మినిస్ట్రీ యొక్క 2వ వార్షికోత్సవానికి ఈ న్యూ కవెనెంట్ చర్చ్కి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. నిజంగా అద్భుతం. బ్రదర్ రాజా గారు అంటే నాకు చాలా అభిమానము. అందరి ఇంటి మనిషి, అందరు మావాడే అంటారు. అక్కడ కూర్చున్నప్పుడు అందరూ రాజాగారు మావాడు మావాడు అంటుంటే మావాడు అంటారేందా అనుకున్నాను నేను. మరి మావాడని నేను చెప్తా కదా, అందరూ మావాడు అంటున్నారు. మరి అసలు రాజాగారు మావాడు కదా, మా సోదరుడు కదా అంటే అందరి వాడుగా అంత ఆయన
నిలబడిపోయాడు. అంత ప్రేమిస్తారు అందరూ ఆయన్ను, నేను అంతే ప్రేమిస్తాను. మరి రాజా గారి గురించి అందరికీ తెలిసింది ఒకటి, మనందరికీ తెలిసింది ఒకటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. బ్లెస్డ్ ద ప్యూర్ ఇన్ హార్ట్. ఆ ప్యూరిటీ వారిలో నేను స్వయంగా ఎన్నో సందర్భాల్లో చూశాను. దాన్ని బట్టి నాకు చాలా వారంటే ఇష్టం. వారితో అసోసియేషన్ ఒక 10 సంవత్సరాల పైన అయింది అసోసియేషన్ వారికి నాకు. మరి నా గురించి ప్రార్థన చేసినటువంటి మొదటి వ్యక్తి వారి హాస్పిటల్ పోకముందు మరి వారు ప్రాఫెసీ చెప్పినారు, మీరు బయటకు వస్తారని. డాక్టర్లు చెప్పినారు చెప్పలేమని. ఆపరేషన్ చేసే డాక్టర్లు చెప్పినారు కష్టమని. మా వాళ్ళందరూ ఆపరేషన్ థియేటర్ బయట ఏడుచుకుంటూ, జస్ట్ మొన్ననే శనివారం జరిగింది కాబట్టి చెప్తున్నాం, మీకు ఫ్రెష్ న్యూస్, ఇది బ్రేకింగ్ న్యూస్. సో ఇది ఓల్డ్ న్యూస్ కాదు, ఇది నెక్స్ట్ డే సర్జరీ. నాకు ఎట్లనో వెంటనే ఈవినింగ్ నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్, నేను హాస్పిటల్ పోకముందు నాకు ఫోన్లో చాలా నెమ్మది కలిగే విధంగా ప్రార్థన చేసినది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బ్రదర్ రాజా గారే. ఆ రాత్రి నాకు ధైర్యం వచ్చింది. అందరూ అసలు నన్ను మా ఇంట్లో అంటారు, నువ్వు అంత పిరికోనిరా అంటూ ఉంటారు. కానీ సందర్భం వచ్చింది, దేవుడు ప్రార్థన దైవజనుడు చేసినాడు, చాలామంది దైవజనుడు ప్రార్థన చేసినారు. నేను థియేటర్లో పోయాను. దేవుని మహాకృప, ఆయన గొప్ప ఆధిక్యత ఇచ్చి మరి ఆపరేషన్ను సక్సెస్ చేసి నన్ను బయటికి పంపినప్పుడు అనిపించింది, కుట్లున్నా ఏదున్నా ఏమున్నా పర్వాలే, తప్పకుండా రాజాగారి ప్రోగ్రాం వెళ్ళాలని వచ్చాను. మరి ఎందుకంటే మామూలుగా బాగలేనప్పుడు తిరిగేటోని, ఇప్పుడు బాగాయాను, వచ్చాను. వారి ప్రార్థనలో బలం ఉంది, వారి మాటలో స్వచ్ఛత ఉంది. నా తమ్ముడు గారు, అందుకే 2 మాటలు ఎక్కువ చెప్పాను. వారిని అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలోని దైవజనులు కడప నుంచి వచ్చి ఉన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టలు. మరి బైబిల్ మిషన్ కడప నుండి వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ కడప బైబిల్ మిషన్కి వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషము. కడప నుండి డ్రైవ్ చేసుకుంటూ మన 2వ వార్షికోత్సవంకి వచ్చారండి. గట్టిగా చప్పట్లతో అభినందిద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడు, గౌరవపాత్రుడు అయిన పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసన ఉన్నత మహోన్నత సింహాసనాసనులై ఉండి ఈ రోజున ఈ విధముగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు ఆనందించి సంతోషించండి అన్నావు. ఇకున్నటువంటి దైవ సేవకులు మరి నాయన ఈ కూడికి ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచిన రాజాగారిని బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు మీ మెల్లని చల్లని స్వరం వినిపించమని, మా తెల్లని పావురమా, చల్లని పావురమా, మెల్లని పావురమా, మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడమని మా కొరకు త్వరగా వచ్చుచున్న యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, మీ అందరికీ దైవాశీర్వాదములు కలుగునుగాక, ఆమేన్. మరి లూకాసు వార్తలో యేసు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఉన్నారు. వారు దారిలో వెళతా 10 మంది బాగైపోయారు. కానీ రిటర్న్ బ్యాక్ ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారు. కనుక యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు కదా, ఆ 9 మంది ఏరి? ఈ కుష్ఠరోగి ఒక్కడే మరి తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఆ మిగిలిన 9 మంది ఏరి? అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, మనం పొందిన ప్రతి మేలుకు, మనం పొందిన ప్రతి ఉపకారమునకు ఆయనకు మనము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలా, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా. అది యేసు ప్రభు వారి ఉద్దేశం. మరి ఇక్కడ ఎన్నో స్వస్థతలు జరిగినాయి, మనం సాక్ష్యాలే విన్నాము. కనుక ఈ కుష్ఠరోగం పోయినప్పుడు, ఈ అనారోగ్యం పోయినప్పుడు, అస్వస్థత పోయినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలా. మరి దావీదు జీవితము, ఆయన యుద్ధములలో విజయం పొందడము, ఆయన జీవిత రహస్యం ఏమిటి? దినమునకు 7 సార్లు స్తుతించేవాడు దేవుణ్ణి, 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. అలాగే దావీదుకు జరిగిన ప్రతి మేలు కొరకు ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు.
మరి యోబుని మనం చూస్తే యోబుకు కీడు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. ఎవరు గొప్ప? మేలు జరిగినప్పుడు స్తుతించడం కాదు, కీడు జరిగినప్పుడు స్తుతించాల. మరి దేవుణ్ణి మనం చూస్తే ఆ అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో యోహాను గారికి కనబడ్డాడు. మెరుపులు ఉరుములు ధ్వనులతో కనబడ్డాడు. సింహాసనం ఖాళీగా ఉంది. ఆ యోహాను గారు దేవుడు లేడేమో అనుకుంటాడని, దేవుడు నేనున్నాను, నా ఉనికి ఉందని ఆ సింహాసనములోంచి ఉరుములు మెరుపులు ధ్వనులు చూపించాడు. ఇదే సిచ్యువేషను సీనాయి కొండ మీద ఆ కింద ఉన్న 30 లక్షల ఇశ్రాయేలు చూచారు. ఆ కొండ మీద నుంచి ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తున్నట్లుగా. కనుక దేవుడు ఉన్నాడని ఉనికి మనం చూపించాల. 1989లో జూఫార్ కాడ నేను ఉద్యోగం చేసేవాడిని. 10 రూపీస్ నా దగ్గర లేదు, 10 రూపాయలు. ఎర్రగడ్డలో భరత్నగర్ కాలనీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి ఉంది. 10 రూపాయలు నా సహోదరుడి దగ్గర అప్పు చేసుకుని నేను ఆ చర్చికి వెళ్ళాను, అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చికి వెళ్ళాను. 89 ఆగస్టు 18 విజయవాడలో పెద్ద రౌడీని నేను. పచ్చి రక్తం దాగి పరిగెట్టేవాడిని. చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు, నేను చెప్తా. మొత్తం చేశా లోకంలో. కత్తులు పడి తిరగడం కాదు, అన్నీ విజయవాడలో. కానీ 1989 ఆగస్టు 18 ఆ చర్చికి వెళ్ళాను. మందు మానేసా, సిగరెట్ మానేసా, అన్నీ మానేసా. 10 రూపాయలు లేదు. కానీ దేవుడు నన్ను కడపకు పంపాడు. ఇప్పటికి దేవుడు 10 కార్లు ఇచ్చాడు నాకు. చప్పట్లు కూడా దేవుని మహిమ పొందుదాం. కృతజ్ఞత. రాజా గారు ఎందుకంటే అంత ఒక మాట, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఎంత సుఖము సినీ ఫీల్డ్ అంటే ఎంత సుఖం, ఎన్ని కోట్లు, ఎంత అందము, ఎన్ని అనుభవించవచ్చు. కానీ అల్పకాల పాప సుఖాలు వదిలేసి ఎవరి కోసం శ్రమలు పడటానికి వచ్చాడు? మీకోసం, సంఘమైన మీకోసం. దేవుని ప్రజలంటే మీరు, మీకోసం శ్రమ పడడానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన్ని మనం ఎలాగైనా సరే అన్ని విధాలు ఆదుకోవాలా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మన మధ్యలోకి మూర్తిరాజ్ అన్న గారు వచ్చారు. మరి ప్రేమపూర్వకంగా ప్లీజ్ కమ్ అండ్ నాట్ ఓన్లీ జస్ట్ వర్డ్, చాలా చక్కటి మాటలతో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో 2nd యానివర్సరీకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియచేస్తున్నాం. ఆ రోజుల్లో మేము సినీ హీరో రాజా అని పిలిచేవాళ్ళం. ఈరోజు పాస్టర్ రాజా అని పిలవడానికి చాలా సంతోషంగా ఉంది నా జీవితానికి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. దేవుని వాక్యము పోషకాహారాలతో మనం భుజించగలిగితే ఎటువంటి సమస్య అయినను ఛేదించడానికి అవకాశం ఉంటుంది. రాజా అన్న గారు ఇలా అభివృద్ధి అవడానికి, చర్చ అభివృద్ధి అవడానికి ప్రధాన కారణము దేవుని వాక్యం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, నీ మందిరమునందు బలమునందు వారు ధన్యులు. మందిరములో బలముంది, ఆ మందిరములోనే నివసిస్తే దేవుడు సహాయం చేస్తారు. ఇక ఆదివారం ఆరాధనకి రావాలనేది రిక్వెస్ట్ కాదు, ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఎంత పెద్దోళ్ళైనా యేసు ప్రభుని ఒక్కసారి భూమి మీద యేసు దేవుడిగా అంగీకరిస్తే, ఒక చెట్టుని చూసి ఆ చెట్టుకి ఫలాలు లేకపోతే వెంటనే శపించాడు అనకుండా కోపపడ్డాడు. అంటే ఎందుకు కోపపడ్డాడు అంటే, ఎందుకు శపించాడు ఆ చెట్టుని అంటే ఫలాలు లేవు. ఏ మందిరంలో అయినా, ఏ విశ్వాస అయినా, విశ్వాసిగా చచ్చిపోకూడదు. విశ్వాసి సువార్థికులుగానే చనిపోవాలి. విశ్వాసం ఎప్పుడు విశ్వాసగానే ఉండిపోకూడదు. దేవుని మందిరానికి రావడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవడం అదే కాదు. మందిరంలో విశ్వాసులందరూ కూడా సువార్థికులుగా మారి ప్రతి ఆదివారం వస్తూ ఆత్మను తీసుకురావాలి. విరిగి నలిగిన హృదయం యెహోవాకి ఇష్టమైన బలి. దేవుడు మనల్ని ఎందుకు ఆ పొజిషన్లో పెడతాడు? డాక్టర్స్ గాను పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఎందుకు పెడుతున్నాడు? మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ని ఆదివారం దేవుని మందిరానికి నడిపించాలి. సిగ్గుపడక్కర్లా. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ప్రతి మోకాలు యేసు నామమును వంగాలి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. అది మనం చూడబోతున్నాం. 15 సంవత్సరాల క్రితం ఇలా ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను సినిమా యాక్టర్లు అందరూ పాస్టర్లు అయిపోతారు, సినిమా హాల్స్ అన్ని చర్చలు అయిపోతాయని వాడిని నవ్వేవారు కొంతమంది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా యాక్టర్ గారు పాస్టర్ గారు అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆ చెట్టును చూసి దేవుడు కోపపడ్డాడు. ఇంకొక చెట్టును చూసి దేవుడు టైం ఇచ్చాడు. రెండు ఒకే చెట్లు. ఒక చెట్టు రోడ్డు ప్రక్కన ఉంది అంటే R&B ఓడిది. ఒక చెట్టు ద్రాక్ష తోటలో ఉంది అంటే చర్చిలో ఉన్న చెట్టు అది. ఒకవేళ కొన్ని సందర్భాలలో నీవు రోడ్డు ప్రక్క చెట్టుగా ఉంటే ఏ మందిరానికి చెందకుండా, నాకు మందిరం వద్దు, ఆరాధన వద్దు, దేవుడు ఉన్నాడు, మనసులో ఉంటే చాలు, ఇలా చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు, న్యూట్రల్గా ఉంటారు. నేను దేవుడిని నమ్మాను, హృదయమే దేవుని ఆలయం, నా హృదయంలో దేవుడు ఉన్నాడు. ఉత్తిదే టైం లేక దేవుని మందిరానికి వెళ్ళాలని సిగ్గేసి, పదవి, కులం, మతం అన్ని అడ్డొచ్చేసి దేవుని మందిరానికి వచ్చి సిగ్గుపడతారు చాలామంది. రాజైన సొలొమోను రాజయ్యుండి ఇజ్రాయేల్ అందరి ఎదుట మోకరించాలని వ్రాయబడింది. ఒక రాజే దేవుని ఎదుట సాగిలిపడి మోకరించినప్పుడు సామాన్యమైన ప్రజలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనం ఆయన ముందు మోకరించి ప్రార్థించాల్సిందే ఎవరైనా సరే. ఫలాలు లేని చెట్టును శపించాడు, ద్రాక్ష తోటలో చెట్టుకు టైం ఇచ్చాడు. రోడ్డు ప్రక్క చెట్టు ఏ సంఘానికి చెందిన విశ్వాసి, ద్రాక్ష తోటలో చెట్టు ఏదో ఒక చర్చిలో విశ్వాసి. ఏదో ఒక చర్చిలో విశ్వాసి ఫలాలు లేకపోయినా దైవజనుడు రాత్రులు ప్రార్థన చేస్తాడు కాబట్టి నా విశ్వాసం దీవించి 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 అంటాడు కాబట్టి ఒక సంఘానికి చెందిన సభ్యుడు కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. 3వ వార్షికోత్సవానికి రాకముందే ఒక 10 మందినైనా ఈ సంఘంలో చేర్చి ఒక నిజమైన సువార్థికుడిగా విశ్వాసం నుంచి ప్రమోషన్ అవ్వాలని మనసారా కోరుకుంటూ రానున్న దినాల్లో దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య ఈ సంఘం చేయాలని ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. డాక్టర్ మంజుల గారు మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ మంజుల ఎక్కడున్నారు? రైట్. మీరు ఐ జస్ట్ వాంట్ యూ టు షేర్ ఎ స్మాల్ టెస్టిమనీ. మీరు ఒక చిన్న టెస్టిమనీ సంఘానికి అందరికీ తెలియాలి. పీడియాట్రిషియన్ అండి, గవర్నమెంట్ డాక్టర్. షీఈ్ అ గవర్నమెంట్ డాక్టర్. సో చాలా కాలమున మన సంఘానికి వస్తున్నారు. డాక్టర్ పద్మాకర్ వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న సాక్ష్యము పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఐ వుడ్ రిక్వెస్ట్ హర్ టు ప్లీజ్ కమ్. This is a surprise. I was not told before, Raja. Sisters in Christ, I stand before you today to share my testimony. We have been going to Raja's church from the inception, and we have seen the growth and the blessings that were showered upon us through his relentless prayers. Every Friday fasting prayer చేస్తారు. ప్రతి ఫ్రైడే మేము వెళ్ళకపోయినా మా గురించి ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తారు. నా గురించి ముఖ్యంగా నేను ఆంధ్రాలో ఉండిపోయాను, మా ఫ్యామిలీ తెలంగాణలో ఉండిపోయింది. ఈ డివిజన్ మా ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసింది. సో ఎవ్రీ ఫ్రైడే సాటర్డే నేను ఆంధ్ర నుంచి తెలంగాణ రావడం, మళ్ళీ మండే పొద్దున్నే 5 గంటలకు లెగిసి అటు వెళ్ళడం జరుగుతూ ఉంది ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్. కానీ రాజా నా కోసము విజయవాడ వచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ వాళ్ళతో మాట్లాడి తనకు తెలిసిన పొలిటికల్ కాంటాక్ట్స్ కానివ్వండి, వాళ్ళ మిస్సెస్కి తెలిసిన వాళ్ళ ద్వారా ఏవి పని చేయలేదండి, ఆఖరికి ప్రార్థనే పనిచేసింది. నేను ఈ నెల 25న వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆరోగ్యశ్రీలో ఒక పెద్ద పోస్ట్లో నేను జాయిన్ అయ్యాను. I thank God Almighty and Raja for being the instrument in my transfer. This is the short and sweet testimony, and very blessed and happy Christmas and New Year to all of you. Thank you. ఉదయమునే ఎప్పుడు మరి దేవుని మాటలు వినకుండా ఆయన ఇంటి గడప కూడా దాటరు. మరి ఎవరి గురించో కాదని నేను మాట్లాడుతుంది మన మధ్యలో ఉన్న డాక్టర్ బాబు మోహన్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా రాజా గారిని దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, కుటుంబ సభ్యుల్లాంటి వారందరికీ పేరు పేరున, ఈ సంఘానికి సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు. మా రాజా దినదిన అభివృద్ధి చెంది సెకండ్ ఇయర్ కాదు 100th ఇయర్ కూడా జరిపేంత స్థాయికి ఎదగాలని నేను ఆ యేసయ్యను కోరుకుంటున్నాను. రాజాకు నాకు తొలి పరిచయం ఒక సినిమా షూటింగ్లో. బాగా బిజీ, మేము రోజుకు 4 షూటింగ్లు 5 షూటింగ్లు చేస్తూ ఆడ ఈడ తిరుగుతూ ఆ టైంలో మేము 2-3 రోజులు ఆ సినిమాకి ఇవ్వడానికి చాలా కష్టంగా గగనంగా ఇచ్చాము.
ఫస్ట్ డే షూటింగ్లోనే ఈ సినిమా హీరో ఎవరంటే రాజా కొత్త అబ్బాయి అని చెప్పారు, పరిచయం చేశారు. మేము కూడా పరిచయం చేసుకున్నాం. నా రాజానే వచ్చి నేను రాజా అని పరిచయం చేసుకున్నారు. అది మొదటి రోజు ఆ సినిమాలో మేము కలుసుకోవటం. తర్వాత చాలా షూటింగ్స్లో కలుసుకున్నాము. ఓకే, అదే రాజా పాస్టర్ అయ్యాన్ అంకుల్ అని కనపడ్డారు నాకు. అబ్బా ఇది గొప్ప విషయం నాన్న, కానీ ముళ్ళ కిరీటం అని విన్నాను నేను. చిన్న విషయం కాదు నాన్న, ఎందుకంటే ఒక ఫిల్మ్ యాక్టర్గా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, కడప నుంచి వచ్చిన పాస్టర్ గారు దేవదాస్ గారు, అయితే అక్కడ నిజమే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, నేము ఫేము మనీ అన్నీ వస్తాయి అక్కడ. కానీ ఇక్కడ దైవ సేవ చేయటం అనేది చిన్న విషయం కాదండి. వాక్యం ఎవరికి చెప్పాలి? సంఘ సభ్యులకు చెప్పాలి. నేను క్రిస్టియన్ అని వాక్యం వినాలని వచ్చే వారికి చెప్పాలి. కానీ వారు సామాన్యంగా ఉండరు. అవి వంకర టింకర రాళ్ళు, వాటిని నున్నగా చేయడం చాలా కష్టం. ఏది చెప్పినా ఆహా అలాగా, ఓహో ఇలా జరుగుద్దా నే ఉంటాడు. కానీ నిజమేనేమో నమ్ముదాం కదా అనుకొని ఎవరు అనుకోరండి. అందుకని చెప్పాను నేను, నాన్న కష్టం, నువ్వెందుకు తీసుకున్నావు ఈ డెసిషన్? త్రికరణ శుద్ధిగా గో హెడ్, ధైర్యంగా ముందుకెళ్ళిపో, ధైర్యంగా వాక్యాన్ని చెప్పు, బైబిల్లో ఉన్నాయే చెప్పు. కొంతమంది ఉపోద్ఘాతాలు చెప్పి ఎక్కడ లేని చెప్తారు, అవసరం లేని చెప్తారు. అవన్నీ వింటూ వస్తున్నాను నేను. రాజాకి చెప్పాను, రాజా ఇట్లా ఉంటుంది నాన్న, నువ్వు అన్నిటికీ ఓర్చుకోవాలి, అస్సలు శాంతమే నీ జీవిత గమ్యం అనుకో, అదే నీకు ఆయుధం అనుకో అని చెప్పాను. ఇక ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూస్తున్నాను కూడా. ఇంకా నాకు తృప్తి లేదు. రాజా ఇంకా ఎదగాలి, ఇంకా పెద్ద పెద్ద సంఘాలు కావాలి. నేను ఆ చిన్న ప్రేయర్ హాల్లోంచి పెద్ద ప్రేయర్ హాల్లోకి ఒక మిడిల్ క్లాస్కి చేరాడు రాజా. ఇంకా ఉన్నత శిఖరాలు అందుకోవాలి. ఎంతో ధనికుడుగా ఆ యేసయ్య దీవించాలి నా రాజాని కోరుకుంటూ, అంతటి ఉన్నత స్థాయిని ఇవ్వాలని ఆ యేసయ్యను కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ రాజా, గాడ్ బ్లెస్. మరి ఈ సమయంలో మన మధ్యలో బిషప్ మాథ్యూ మీగర్ గారు ఉన్నారు, జీసస్ వే ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు. ఆయన్ని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి సందేశం మనకి క్లుప్తంగా తెలియపరచాలని. Glory to God for this wonderful occasion. All the respected dignitaries on the stage, I would not call you all by names because we don't have time. I want to congratulate the New Covenant Church, Raja Faith Ministries. Today when God created the universe, we see He said rule and reign and occupy every area. And the Lord today is reminding all of us, because it's very, very important to influence where we are. As a church, the responsibility of a church is to raise influencers. And I encourage this New Covenant Church. You know, a lot of people talk about dirty politics, we should not go into politics. Corrupt business, we should not get into business. Media, it's all wrong. This is what we keep hearing about it. But if you see in the Bible itself, God created the kings, the government. The church has failed to raise up those influences in the community. The church needs to get the vision back. As a church, we need to raise up people that have a hidden talent in themselves, that has a purpose that the Lord has put each one of us in the church. If a movie star can stand up there and millions of people follow and do the things that are not acceptable, now they are acceptable, how much more would a man and a woman of God with the anointing of the Holy
Holy Spirit, influence the kingdom of God like Joseph, like David, like Solomon, like Deborah. So many of them, Ruth in the Bible, and ask the Lord, where am I? Why are we not being influenced in the community? I encourage the New Covenant Church and wish them all the best for the wonderful work that they are doing. And I pray that the Lord would raise up a lot of influences from this church. God bless you, and may the power of the Lord and the anointing of the Holy Spirit lead and guide Raja and his ministry. Thank you, Pastor Raja. God bless you. చాలా తక్కువ మంది బోధకులు ప్రకటన గ్రంథము గురించి బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని టచ్ చేయటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఎన్నో క్రూసేడ్స్లోని నేను ఆయన సందేశం విన్నాను. ప్రకటన గ్రంథం గురించి అద్భుతంగా బోధిస్తూ క్రీస్తు రెండో రాకడి కొరకు క్రీస్తు సంఘాన్ని సిద్ధపరుస్తున్న గొప్ప దైవజనులు విజయభూషణం అంకుల్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Last book, 66th book is Revelation. So my turn is the last turn to speak to you. On this outset, I want to give all glory, honor to the Most High God on behalf of Raja and his ministry. Shall we give praise to the Lord with clapping? నేను రాజా ఇద్దరం ఒక పెద్ద క్రూసేడ్లో కలిసాము. I was a preacher. And he gave a wonderful testimony that really touched my heart. And since that time, my iddari wavelengths for the passion for the souls, for the ministry, కలిసిపోయాయి. నన్ను తండ్రిగా ఎంతో అంకుల్ అంటాడు, కానీ తండ్రిగా నన్ను చాలా గౌరవిస్తుంటాడు. నేను కుమారుడిగా ప్రేమిస్తూ ఉంటాను. ఈ పరిచర్య ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఆయన దినము వరకు దాన్ని కొనసాగించునని నేను ఎరుగుదును. వీఆర్ లివింగ్ ఇన్ ద సీజన్స్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు రాకడ దినాలలో మనం ఉన్నాం. ఈ దినము రాజా నా కుమారుడిగా అందరూ చాలా అభినందించారు. నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రయాసము దేవుని యందు అది వ్యర్థం కాదు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ద పాస్టర్స్ జాబ్ ఈజ్ నాట్ లైక్ an evangelist job. It's a most responsible job. But Raja, God has put the burden on your heart, not just to build a church, not just the people, but God wants to see the disciples. That's my desire. That's, I know, that's the build up the disciples. You know who is the Christian? 11th chapter Acts, 25th verse says, అంత్యోకయలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులనబడిరి. I want you to build up the disciples because Christ is coming. Only disciples have the right to preach the gospel, no other people. So if you are not a disciple, then think about it. And I wish God build a big church of disciples. Amen. And I wish all the best. God bless you. John Wesley garu, we are truly privileged to have you in our midst, sir. Aina PS to revenue and home kuda chesaru. So ఆయన్ని గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. Can you please greet us రెండు మాటలు? Very influential man in the Telangana government. రాజా గారు అకస్మాత్తుగా వేదిక మీదకి పిలిస్తే ఇది ట్రాన్స్పరెంట్గా ఉన్నది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేను ఆధ్యాత్మికంగా అంతగా లోతుగా ఎదిగినటువంటి వ్యక్తిని కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తిని. మరి రాజాగారు చేస్తున్నటువంటి ఈ సేవకు నేను చాలాగా
ఆకర్షితున్నాయి. నాలో ఒక ప్రేరణ అనేది జరిగింది. రాజాగారిని చూసిపోయినప్పటికీ కూడా ఇది రెండవసారి వారిని చూడడం. రాజాగారిని గురించి చాలా విన్నాను. ఆయన రాజే. మరి ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డులో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఎందరో ఆత్మలను దైవ సన్నిధికి తీసుకురావడం, క్రీస్తు యొక్క మార్గంలో నడపడం, ఈ యొక్క పవిత్ర ఆలయంలో చక్కటి వాక్యాన్ని అందించి కరుడుగట్టినటువంటి హృదయాలను సైతం కరిగింపజేసి రాతి గుండెలను సైతము బద్దలు చేసి మరి దేవుని దగ్గరికి తీసుకురావడంలో అతడు చేస్తున్నటువంటి కృషి ఎంతో శ్లాఘనీయము, హర్షించదగినటువంటి విషయం. ఈ 2వ వార్షికోత్సవంలో మరి దిగ్విజయంగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క సంఘంలో ఈ యొక్క మందిరం ఒక ఆరాధనా స్థలం, మందిరం ఒక పవిత్రతకు ఆదర్శం, మందిరం భయభక్తులకు నిలయం, మందిరంలో దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని సహవాసాన్ని చూసుకుంటాం. అలాంటి మందిరంలో పవిత్ర హృదయం కలిగినటువంటి విశ్వాసులను దేవుని వైపు నడుపుకుంటూ వస్తున్నటువంటి తన యొక్క వాక్య పరిచర్య చేత దేవుని యొక్క మార్గానికి నడిపించుకుంటూ ఎందరో ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకొస్తున్నటువంటి రాజగారి యొక్క సేవ దినదినం ప్రవర్ధమానం అవుతూ మునుముందుకు వెలగాలని, పాపం అనేటటువంటి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అభాగ్యుల యొక్క జీవితాల పాలిట వెలుగు దివ్వెలు, చిరు దివ్వెలను వెలుగుమయం చేస్తూ వారి యొక్క జీవితాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సంఘం జంట నగరాల్లో ఒక దివిటీగా వెలుగును ప్రజ్వరిల్పజేసేటటువంటి ఒక జ్యోతిగా ఈ యొక్క సంఘం వర్ధిల్లాలని, వారి యొక్క కృషికి అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని, మరి ముఖ్యంగా ఈ సంఘస్థుల యొక్క ప్రార్థన, సహాయము, సహకారం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మురళీకృష్ణ గారు ఒక 2 మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్. మన బ్రదర్ రాజా గారు వచ్చారు ఒక 10 days బ్యాక్. ఈ విధంగా సార్ ఇక్కడ ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాము, ఇక్కడ 2 years ఉంటామంటే నేను చెప్పాను. మా నుంచి ఏదైతే ఉంటుందో భగవంతుని యొక్క కృపని ప్రార్థించడానికి, తర్వాత మీ యొక్క గురువుకి అన్ని రకాలుగా సహాయం చేస్తాను సార్. సభాముఖంగా చెప్తాను, మా నుంచి ఎలాంటిదైనా సరే పోలీస్ సంబంధించి మా యొక్క ఇది మీకు ఇప్పటికి ఉంటా సార్. అలాగే నాకు ఇందులో నేను హైదరాబాద్ డిగ్రీ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసి వెళ్ళేవాడిని. అప్పుడు చూసేదానికి వెళ్ళేవాడు ఎలా జరుగుతుంది. చాలా ప్రశాంతంగా, చాలా గొప్పగా, చాలా మంచిగా ఉంటుంది. సండే వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతాను. దేవుడు ప్రార్థించేవాళ్ళు, స్వామి నాకు కావాలి ఎస్ఐ ఉద్యోగం. బట్ గాడ్స్ గ్రేస్ మన యొక్క కష్టము, తర్వాత భగవంతుని యొక్క గొప్ప మనం అనుకున్నది ఏదైతే మనం అనుకున్నామో అది రావడం జరుగుతుంది. ఇది టోటల్ భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా భగవంతుడి మీద నమ్మకం అనేది ఉంటుంది. మీరందరూ కూడా నమ్మకం ఉంచండి, దేవుని కృపకి ఇస్తాడు. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ రాజు. మా యొక్క ఇది మీకు ఎప్పటికీ ఉంటుంది. ఆ రోజు చెప్పాను, అక్కడ నేను వినింది అయితే ఇప్పటికీ మర్చిపోలేదు. ఒక పాస్టర్ గారు చెప్పారు, లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ పక్క వారిని కూడా అంతే ప్రేమించు అనేసి ఇంత గొప్ప సందేశం ఇందులో ఈ యొక్క దీంట్లో ఉండడం చాలా గొప్ప విషయం. కాబట్టి నాకు కూడా ఇంతకంగా చాలా ఇష్టం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క దీన్ని మనం తెలిసి గౌరవించి స్టేజ్ మీద గౌరవంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజు. విష్ ఆల్ ద బెస్ట్.